దేవుడు కరుణించినా పూజారి కరుణించడనే సామెతను నిజం చేస్తున్నారు టోల్ సిబ్బంది. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ వసూలు చేసేది లేదని ప్రయాణికులకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఊరట కల్పించాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అమలు కావడం లేదు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్లపైన, జాతీయ రహదారులపైన టోల్ వసూలు చేస్తున్నారు. అదేమని ప్రయాణికులు అడిగితే తమకింకా లిఖితపూర్వక ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు 4 రోజుల పాటు టోల్ వసూలు చేయరు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా టోల్ తీస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. తమకు మౌఖిక ఆదేశాలు కాదు, లిఖితపూర్వకంగా రావాలని చెబుతున్నారు. ప్రయాణికుల దగ్గర నుంచి ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా టోల్ వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాతీయ రహదారులపైన ఉండేటువంటి టోల్ గేట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రకటించినటువంటి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఒక ప్రయాణికుడు మనం చూపిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టోల్ గేట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి టోల్ గేట్ కు సంబంధించినటువంటి ఈ వసూలు చేసినటువంటి డబ్బుకు సంబంధించిన రిసీట్ ఇది వాళ్ళు అక్కడి నుంచి వసూలు డబ్బులు చేశారు. కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టోల్ గేట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ జాతీయ రహదారుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను వాళ్ళు బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏంటి మీ పేరు? నా పేరు పాండురంగా, నేను హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నాది. నేను ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పేపర్లో కానీ తర్వాత ఈ టీవీ మధ్యాహ్నాలు చూసిన ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పేపర్లో కానీ తర్వాత ఈ టీవీ మధ్యాహ్నాలు చూసిన ఏంటంటే ఈ రోజు 13వ తారీఖు నాడు ఈ రోజు మరియు 16వ తారీఖున ఇటువంటి టోల్ ప్లాజాలు చాలా ఫ్రీగా ఉన్నాయి. టోల్ పెట్టుతున్నారు. 16వ తారీఖున ఈ 2 టోల్ ప్లాజాలు చాలా ఫ్రీగా ఉన్నాయి, టోల్ వసూలు చేయట్లేదని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చాం. మేము వచ్చిన తర్వాత మా దగ్గర మళ్ళీ టోల్ వసూలు చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుందండి, తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క పండుగను చాలా విశిష్టంగా భావించేసి ప్లాజాలు ఫ్రీగా పెట్టి నాకు గవర్నమెంట్ నిర్ణయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం, బేఖాతరు చేయడం అనేది ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారికి టోల్ ప్లాజా నిర్వాహకులు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీళ్ళు పాటించకపోవడము ఈ టోల్ ప్లాజా నిర్వాహకులు, ఇది మా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా వీళ్ళు పాటించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయము. దీన్ని బాగా మేము ఖండిస్తున్నాం. మేము ఇట్లాంటి చాలా దురదృష్టకరమైన విషయము, దీన్ని బాగా మేము ఖండిస్తున్నాం. మేము ఇట్లాంటి ఏవి కూడా ఇంకా భవిష్యత్తు జరగకూడదని ఏమన్నారు. టోల్ గేట్ దగ్గరికి మీరు టోల్ గేట్ దగ్గరకు వస్తే మాకేం ఆదేశాలు లేవు, మాకు ఏ ఆదేశాలు లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ టీవీ మాధ్యమాల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ మా ప్రభుత్వం అంటున్న ముఖ్య కార్యదర్శి ఈ రోజు మరి 16వ తారీఖు నాడు ఎలాంటి టోల్ ఫీజు లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలేమో, చివరికి మాత్రం మేము డబ్బులు చెల్లించవలసి వచ్చింది. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోండి. మా ప్రభుత్వం వారు కూడా ఈ టోల్ ప్లాజా నిర్వాహకులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మేము ప్రార్థిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ వాహనాలన్నీ ఆగి ఉన్నవి కారణం టోల్ ప్లాజా దగ్గర ఆ టోల్ గేట్ కోసం సంబంధించి వాళ్ళు వసూలు చేయడానికి సంబంధించి వాహనాలు వేలాదిగా అటు విజయవాడ వెళ్లేటువంటి వాహనాలు, అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు, ఇతర విశాఖపట్నం, గుంటూరు జిల్లాకు వెళ్లేటువంటి వాహనం ఉంటుంది అనేది వాళ్ళు మాధ్యమాల ద్వారా కానీ వాట్సాప్ లో కానీ చూశారు. కానీ దానికి సంబంధించి మాత్రం యథాతథంగా వీళ్ళు మాత్రం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారు? వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారు? వెస్ట్ గోదావరి తణుకు. అంటే మీరు టోల్ ఫ్రీ అని చెప్పారు, మీకు తెలిసిందా? మాకు టోల్ ఫ్రీ అని చెప్పలేదు, వీఆర్ పెయిడ్.
మేము ఈ పండగ సీజన్ లో టోల్ ఫ్రీ ఆలోచించట్లా, సేఫ్ గా వెళ్ళాలని అనుకుంటున్నాం అంతే. సేఫ్. ఓకే, మీరు ఎక్కడ వెస్ట్ గోదావరి వెళ్తున్నారు, ఎట్లా జరుపుకుంటారు పండుగ అక్కడ? మరి ఈ రోజు వెళ్తున్నాం కదా, కొద్దిగా బిజినెస్ పనుల మీద ఆగి వెళ్దాంగా. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ మంగళవారం సార్ బుధవారం వస్తారు. 3 రోజులు కూడా అందరు అంటే నలుగురు వెళ్తున్నాం. ఆల్రెడీ వెళ్ళిపోయారు, కొంతమంది వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు. ఓకే, ఎంజాయ్ చేస్తారు ఈ పండుగ ఫుల్గా. ఓకే, కానీ ఈ పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ముఖ్యమైనటువంటి పండుగ ఇది. ఈ పండుగను జరుపుకోవడానికి